నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్, శ్రీమాత్రే నమః. కార్తీక మాసం ఎట్టకేలకు లాస్ట్ స్టేజ్ లో చివరి అంకంలోకి వచ్చేసాం మనము. అమావాస్య రాబోతోంది. అయితే అమావాస్య తిథి ద్వయం అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. అటు శనివారం మధ్యాహ్నం సుమారుగా 11:50కి మొదలు కాబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 11:50 దాకా ఉండబోతోంది. మరి ఎప్పుడు చేసుకోవాలి కార్తీక అమావాస్య? శనివారం అయితే శని అమావాస్య, ఆదివారం అయితే ఆదివారం అమావాస్య. సో దీనికి ఒక క్లారిటీ, అలాగే కార్తీక అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చో మీ ద్వారా సార్. ఒకటేనమ్మా, ఏం లేదు. ఇక్కడ ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. కానీ అమావాస్య ఎప్పుడు రాత్రిపూట వస్తేనే దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో శనివారం రోజు చేసుకోవడమే ఉత్తమం. ఇంకా కొంతమంది ఏంటంటే ఆదివారం అమావాస్య అదొక కాంబినేషన్ కదా ఉంటుంది. అయితే ఆదివారం అమావాస్య ఎప్పుడైనా వస్తే గనక దానివల్ల కలిగే ఫలితాలు ఏంటో చెప్తాను. అపమృత్యు దోషాలు తీసేయడానికి ఆ రోజు అమ్మవారిని ఆరాధించడానికి బాగా మంచి ఇదన్నమాట. అప్పుడు ఆదివారం యూటిలైజ్ చేసుకోవాలి. మరి శనివారం రోజు వచ్చినప్పుడు ఏమిటి అంటే వీళ్ళకి కొన్ని దీర్ఘ రోగాలు ఉంటాయి చూసారు. దీర్ఘ రోగాల నయం కోసం శనివారం రోజు వచ్చి అమావాస్య చేసుకుంటే దీర్ఘరోగ నయం, దారిద్ర్యం తొలగిపోవడము. అదేవిధంగా మనకి శనివారానికి అమావాస్యకి సంబంధం వచ్చినప్పుడు శని సంబంధించిన దోషాలు అంటే కర్మ దోషాలు చెప్పాలంటే, శని అంటే ఇక్కడ ఏమి శని భగవానుడు డైరెక్ట్ గా మన మీదకి వచ్చి ఇబ్బంది ఏం పెట్టడు. ఇక్కడ ఏంటంటే మనం చేసుకున్న కర్మ, శని ఈజ్ ఈక్వల్ టు కర్మ. అది మనకు అర్థం కాక శని ఇబ్బంది పెడుతున్నాడు, శనికి జపం చేసేసుకోవాలి అట్లా అనుకుంటాం. కర్మను సెట్ చేసుకోవాలి. కర్మ సెట్ చేసుకుంటే శని సెట్ అయిపోతాం. అంటే ఎలా అంటే ఇప్పటికీ కూడా మన ఆలోచన విధానం, మనం చేసే పనులు, మనం చేసే ప్రతి కర్మలో కనుక మార్పు తెచ్చుకోగలిగితే ఇది కూడా యాడ్ ఆన్ అవుతుంది చెప్పాలంటే. చాలా మంది మిస్టేక్ ఏంటంటే పూర్వజన్మలో చేసిన కర్మ బట్టి ఇక్కడ ఫలితం వస్తుంది, కానీ ఇక్కడ మళ్ళీ మార్చుకోరు. ఎంతసేపు శనికి జపం చేయించేసుకోవాలి, దానం ఇచ్చేసేయాలి అంటే అవి చేయాలి, నేను కాదనట్లే. శనికి జపము చేసుకోవాలి, దానము ఇవ్వాలి, కానీ అసలైంది ఇక్కడ మార్చుకోవాలి కదా. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నాం ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, దాంతో పాటు తినాల్సిన ఫుడ్ కూడా తినాలి, తినకూడని ఫుడ్ కూడా మానేయాలి, పచ్చం చేయాలి. పచ్చం చెయ్యకుండా నేను టాబ్లెట్ వేసుకుంటాను మానే తగ్గిపోవాలంటే అది అసాధ్యం. అది అంటే ఒక పక్క నువ్వు మళ్ళీ తెచ్చుకుంటున్నావు, ఒక పక్క మళ్ళీ నువ్వు మానుకుంటున్నావు, అది బ్యాలెన్స్ అవ్వదు. అది మెయిన్. అయితే శనివారం రోజు వచ్చింది కాబట్టి ఈ శనివారం నాడు వీలైనంత మటుకు గోవులకి బెల్లం ఎక్కువ తినిపించడం. అదేవిధంగా మనకి కొంతమంది ఏం చేస్తారంటే దానం ఇచ్చేటువంటి ప్రక్రియలో నువ్వులతో పాటు వంకాయలు దానం ఇస్తారు. వంకాయలు దానం ఈ బ్రింజాల్ కలర్ అంటే పర్పుల్ కలర్ లో ఉన్నవి ఇస్తారు. ఎందుకంటే దాని ద్వారా కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. శని కలర్ కి కూడా సంబంధం ఉంటుంది అన్నమాట. ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ముఖ్యంగా ఎప్పుడైనా ఇట్లాగా అమావాస్య వచ్చినప్పుడు ఈవినింగ్ సమయం కనుక ఈ శనివారం వచ్చింది కాబట్టి బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ముందే నైవేద్యం పెట్టేస్తారు. పెట్టి దాని తర్వాత లలితాసహస్రనామాలు చదువుకొని ఆ నివేదించినటువంటి నైవేద్యాన్ని తీసుకుంటారు అన్నమాట. మరి ఎక్కువ దోషం ఉందనుకోండి, ఆ పదార్థాన్ని అంటే ఇంకొంచెం ఎక్కువ పదార్థాన్ని వండి ఏం చేస్తారంటే అమ్మవారికి బలిలాగా, అంటే బలి అంటే ఇదేదో జంతు బలి అని కాదు, అంటే అమ్మవారికి నివేదిస్తారు. దాన్ని ఒక 21 ముద్దలుగా పెట్టి ఏం చేస్తారంటే ఆ పదార్థాన్ని వాళ్ళు తినరు, గోవులకు గాని కుక్కలకి గాని వేస్తారు. ఏ నైవేద్యం పెట్టాలి సార్ ఇలా బలిగా పెట్టుకోవాలనుకున్నది? బలి రకరకాలు ఉంటుంది. పెరుగన్నం బలి పెడతారు. ఇప్పుడు చూడండి, మనకు మాతంగి అమ్మవారి ఆరాధన చేసే వాళ్ళు పెరుగన్న నైవేద్యం బలిగా ఇస్తారు. ఒక్కొక్క ఆరాధన బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఒకటే అని ఉండదు. అంటే ఓన్లీ లలితాదేవికి చేసుకుంటున్నాం ఇప్పుడు, మాతంగి ఇవంటే కూడా భయపడతారు కదా. లలితాదేవికి బలక్కర్లేదు, శక్తి దేవతలకు చేస్తారు. లలితాదేవికి ఏదైనా మీరు చక్కగా పాయసం నైవేద్యం పెట్టి చక్కగా దాన్ని తర్వాత తీసుకోవచ్చు. గూడాన్న ప్రియ అంటారు, అంటే పెరుగు మనకి బెల్లం అన్నం పెట్టొచ్చు అమ్మవారికి. గూడాన్న ప్రియ, పాయసాన్న ప్రియ, ఇవి మనం సమర్పించుకుంటే సరిపోతుంది అమ్మవారికి. చాలా మంది ఏం చేస్తారంటే గూడాన్నము పాయసాన్నము రెండు కూడా పెడతారు.
అంటే ఏమిటి, గూడాన్నం వల్ల ఏమవుతుందంటే మనం చేసుకునే కర్మ తగ్గుతుంది. పాయసాన్నం వల్ల ఏమవుతుందంటే మనకి రాబోయేటువంటి రోజులు కొంతవరకు హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట. అయితే ఇది ఫ్యూచర్ కోసం డిపాజిట్ చేసుకున్నట్టుగా చక్కగా చేసి పెట్టుకోవాలి. అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని చెప్తున్నా కూడా ఎక్కడో చిన్న సంశయం ఏంటంటే, కొంతమంది లలితా సహస్రనామాలు కూడా చదవద్దు అంటున్నారు కదా. ఎందుకు అంటే కారణం ఏంటంటే తప్పులు చదివితే మీకు దోషం వస్తుంది. అది నిజమే, తప్పులు చదివితే దోషం వస్తుంది. కానీ ఎలా అంటే ఈ టోటల్ లలితా సహస్రనామాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీకు స్టార్టింగ్ లో చదువుతున్నారు, స్టార్టింగ్ లో ఎవరైనా తప్పే చదువుతారు. ఇప్పుడు ఒక గురువు గారి దగ్గర నేర్చుకునే శిష్యుడు కూడా ఫస్ట్ మీరు తప్పే వస్తుంది. కానీ స్టార్టింగ్ లో చదివే తప్పుల్ని అమ్మవారు ఎలా తీసుకుంటుందంటే, ఒక చిన్న పిల్లవాడు అమ్మని ఎలా పిలుస్తాడు, పూర్తిగా అమ్మ అని స్పష్టంగా పలకడు. ఒక రకంగా ఒక మా అనో ఇంకోటి పలుకుతాడు. కానీ పలుకుతుందా లేదా? నాన్నగారు అని చెప్తే నాన్నారు నాన్నారు అని అంటాడు, వాడు అంటాడు, పలుకుతాడు కదా తండ్రి. ఆ తండ్రిని నువ్వు నన్ను ఇట్లా పిలుస్తావా అని అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఆ పిల్లవాడు స్టేజ్ లో ఉన్నాడని తల్లికి తండ్రికి ఎలా తెలుసో, స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి పలకలను రానప్పుడు అమ్మవారు కూడా అలాగే చూస్తుంది. కానీ ఎవరి మీద కోప్పడుతుంది అంటే, ఒక వేద పండితుడు అతనికి మొత్తం తెలిసి కూడా అపస్వరం జరిగినప్పుడు అప్పుడు మాత్రం దోషం ఉంటుంది. ఇక్కడ ఎందుకు దోషం ఉంటుంది? అలా ఎలాగైనా పలుకుతుంది, అలా కాదు, నేర్చుకోవాలి. స్టార్టింగ్ లో రాదు, చక్కగా నేర్చుకోవాలి, చక్కగా సాధన చేయాలి, వస్తుంది. ఇప్పుడు అందరికి స్టార్టింగ్ నుంచి ఏది రాదు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండాలి. అది మర్చిపోయి చాలా మంది ఏం చేస్తారు, అమ్మో తప్పులు పడితే కష్టం, దోషం కదా అనుకుంటారు. స్టార్టింగ్ గురించి ఏమి టెన్షన్ పడద్దు, అమ్మవారే చూసుకుంటుంది. భక్తి ప్రధానం అక్కడ. ఓకే, ఒక్క నామం చెప్పండి సార్, లలితా సహస్రనామానికి తత్ఫలితంగా ఉండేటటువంటి ఒక్క నామం. శనివారం రోజు వచ్చేటువంటిది ముఖ్యంగా మన కర్మలు తొలగడానికి, శని భగవానుడి యొక్క అనుగ్రహం కలగడానికి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః, ఇది కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే దీని యొక్క అర్థమే, మనము ఈ గెడ్డపు శోభ ఉంటుంది, అమ్మవారి గెడ్డపు శోభ గురించి చెప్పేటువంటి నామం ఇది. దీన్ని వర్ణించలేరట ఎవరు కూడా. అసలు ఇది ఎలా ఉందని వర్ణించలేట. అమ్మవారి గెడ్డపు అందంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. కానీ ఆదిశంకరాచార్యులు వారు మాత్రమే అదొక పిడిలా ఉంది అంటారు. సౌందర్య లహరిలో ఒక పిడిలా ఉంది. హిమవంతుడు చిన్నపిల్లని చూడ మనం గడ్డం పట్టుకుంటాం, అలాగా హిమవంతుడు తన గడ్డాన్ని ఒక అద్దం పిడిలా పట్టుకున్నాడు, తర్వాత పరమేశ్వరుడు పట్టుకున్నాడు అని వర్ణిస్తారు. ఎందుకు మరి దీనికి ఎందుకంటే ఈ మంత్రాన్ని, ఈ యొక్క నామానికి శనికి ఏంటి సంబంధం అంటే, మనకి ముఖం యొక్క దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహంగా చెప్తారు. బుధుడు, శుక్రుడు, బుగ్గలకి, ముక్కుకి గురువు. మీకు చూడండి, ఎవరికైనా వక్రించిన గ్రహం గురువు పాడైతే ముక్కు కొంచెం పెద్దగా ఉంటుంది, లావుగా ఉంటుంది. అదే కేతుతో సంబంధం వస్తే చిన్నగా ఉంటుంది ముక్కు. బుధుడు, ఇవి చెవులు, రవి, చంద్రుడు. కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయంటే బుధ గ్రహం బాగుందని అర్థం. ఏనుగు చెవులు అంటారు, వెరీ ఇంటెలిజెంట్. అందుకే ఇంటెలిజెంట్ అంటారు, ఎందుకు బుధుడు ఇంటెలిజెంట్ కారకుడు కాబట్టి. ఇవి కుజుడు, ఎవరికైనా మార్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఇవి చాలా లావుగా ఉంటాయి. గడ్డమి శాటర్న్. అందుకే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అంటే అమ్మవారి గడ్డపు శోభం గురించి మనం కనుక మంత్రం చదువుకుంటే శని సంబంధించిన దోషం పోతుంది. సో అంగశాస్త్రం ఈ మొహంలో కూడా ఉండేటటువంటి సంబంధం ఉంటాయి. బ్యూటిఫుల్ సార్. దీని గురించి ఒకసారి వివరంగా ఇంకొక ఎపిసోడ్ లో చెప్పండి సార్. సో దట్ అంటే ఇప్పుడు జాతకం లేదు అనుకునే వాళ్ళకి ఉపయోగపడచ్చు కదా, వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఏంటి అని. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నామంతో ఖచ్చితంగా శని భగవానుడు అనుగ్రహాన్ని పొందాలి. శని వక్రగతి త్యాగం కూడా అయిపోయింది, సవ్యగతిలోనే ఆయన వెళ్తూ ఉన్నారు. ఇక మీన రాశిలో కూడా వెళ్ళబోతున్నారు కదా సార్, నెక్స్ట్ ఇయర్ 29th అంటే మార్చ్ 29th. మార్చ్, అమ్మ బాబాయ్, ఇంకా రెడీ. ఇంకా మేషరాశి వారికి కూడా ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి రాబోతోంది. అందుకే మీరు చూడండి, తన కర్మస్థానాల్లో నడిచినంత కాలం విశ్వంలో ఉండే చూడండి, అసలు మొత్తం ప్రపంచంలో రకరకాల ఇవి చాలా ఇచ్చేసాడు ఈ 4-5 ఏళ్ళ నుంచి. కానీ ఇప్పుడు మళ్ళీ నీచ స్థితి మేషంలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో నన్న భయం అయితే. దాని మీద ఒక వీడియో చెప్తాను, ఎందుకంటే ఒక పెద్ద ఇది రాబోతుంది.
అంటే నేను మీకు గతంలో మనం ఒక విషయం చెప్పుకున్నాము, ఇది ఏ ఇట్లాంటివి దీంతో పాటు ఇంకోటి రాబోతుంది, చెప్తాం నెక్స్ట్ వీడియోస్ లో చెప్పుకుందాం. తప్పకుండా రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శనివారం అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని, అలాగే ఆదివారం కూడా చేసుకోవచ్చు మృత్యు భయంతో బాధపడుతున్న వాళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 రోజుల్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, ఆపై వచ్చేది ధనుర్మాసం. ప్రతి ఒక్కరు కూడా అత్యంత వైభవంగా అటు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి మాసంగా చెప్తారు. వెల్కమ్ చేయాలి ఆ మాసాన్ని కూడా. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీవారు